కానీ నేను పైన నవ్వుతూనే ఉంటాను, కానీ మనసులో చాలా బాధ. అది దాదాపు 19 సంవత్సరాలు. ఓ మై గాడ్. 19 సంవత్సరాల నుంచి బాధ. అది బాధ చిన్న బాధ కాదు. జీవితం దేవుడు సారీ, తెలుసుకోవచ్చా? అడుగుతాను. దేవుడు నిజంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్షిస్తాడని చెప్తారు. కానీ నేను తెలిసినప్పటి నుంచి ఎలాంటి తప్పు చేయకుండా నాకు శిక్షించాడు. నాకు మ్యారేజ్ అయిన వితిన్ 7 సంవత్సరాల లోపలనే యాక్సిడెంట్ జరిగింది. స్మార్ట్ రాజా యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రతి రంగంలోనూ సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకెళ్ళిపోతున్న ఒక మంచి వ్యక్తిని మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఆ వ్యక్తి పేరు డాక్టర్ ఇస్లాముద్దీన్. మొదటి డాక్టరు, తర్వాత యాక్టరు, దాని తర్వాత ప్రొడ్యూసరు, రియల్ ఎస్టేట్ అధినేత, రాజకీయ నాయకుడు, ఇంకా చెప్పాలంటే తొందరలో రాజకీయంలో ఒక ముఖ్యమైన పదవిని చేపట్టబోతున్నారు. ఈరోజు ఆయన విషయాలు కనుక్కుందాము. వచ్చేయండి. నమస్కారం అండి. నమస్కారం ఇస్లాముద్దీన్ గారు. స్మార్ట్ యూట్యూబ్ ఛానల్కు మరియు రాజేంద్ర గారికి మరియు మీ ప్రేక్షకులకు, వ్యూవర్స్కి అందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యమ నమస్కారాలు. ఇస్లాముద్దీన్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ డాక్టర్ నుంచి వద్దాం, మొదలెడదాం. మీరు డాక్టర్గా ఎంతకాలం ఎక్కడ ప్రాక్టీస్ చేశారు? డాక్టర్గా ప్రాక్టీస్ అంటే ఏ విధంగా ఉందంటే, నేను డాక్టర్ 5th క్లాస్ నుంచి డాక్టర్. అదేంటి? మా మారుమూల చిన్న ఊరు ఒకటి, చిన్న పల్లె, ఆదిలాబాద్ జిల్లాలో ధనోరా బి అని గ్రామం ఉంటుంది. ఓకే. అయితే నేను 5th క్లాస్ నుంచి డాక్టర్. అంటే మా ఊరుకు మెయిన్ రోడ్ నుంచి లోపల ఒక 5-6 కిలోమీటర్ పోతేనే ఊరు దొరుకుతుంది. అప్పుడు రోడ్లు బాగలేవు, బురదలు బాగా. అయితే మా డాడీ ఏం చేశారంటే ఒక డాక్టర్ను మా ఇంట్లో షెల్టర్ ఇచ్చి పెట్టారు. అప్పుడు నేను 5th క్లాస్. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గర కూర్చొని ఆయన ఏమిస్తున్నాడు చూసి మాట్లాడుకుంటా. అప్పుడు పల్లెటూరు, ఆదిలాబాద్ జిల్లా చాలా బ్యాక్. అది డాక్టర్ 6-7 గంటలకు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఊర్లో జ్వరాలు అవి ఇవి ఇక విపరీతంగా ఈ డాక్టర్ దగ్గర పోలేరు. ఆ సమయంలో డబ్బులు లేవు. ఆ విధంగా జనాలు బాధపడుతుంటే నాకే అడిగేటోళ్ళు ఏమైనా ఇచ్చే అని. అట్లా నేను రాసి పెట్టుకొని ఆ మాత్రలు అవి ఇవి ఇచ్చేస్తుంటే ఆ విధంగా మెల్లమెల్లగా అంటే ఏదో రాశారు, మరి బతికేవారా ఎట్లా అంటే అడిగేటోండి. నాకు బాగా అంటే నాది ఎట్లా ఉందంటే ఇప్పటికి నేను ఏదైనా ఒకసారి చూస్తే చేసిస్తాను. ఓకే. మీరు చెప్తే నవ్వుతారు. నేను కుట్లు వేయడం గ్లూకోజ్ బాటిల్ మీద నేర్చుకున్నాను. అబ్బా. గ్లూకోజ్ బాటిల్ను కోసేసి దానికి కుట్లు వేయడం నేర్చుకున్నాను. ఓకే. ఆ విధంగా నా జర్నీ నడిచింది అన్నట్టు. అంటే నాటు వైద్యం అంటారా? నాటు వైద్యం అంటే ఏముందంటే, అంటే మీరు విలేజెస్లో తండాల్లో అంటున్నారు కదా, విలేజెస్లో మరి జనరల్గా అక్కడ నాటు వైద్యమే. నాటు వైద్యం అప్పుడు ఏముందంటే, భూమి పుట్టిన తర్వాత మొదటి డాక్టర్ ఎవరైతే నాటు వైద్యుడు. అవును. దాని తర్వాత మన తొలి ప్రధాని నెహ్రూ గారిది ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. వాళ్ళు ఏమి స్వచ్ఛంద సంస్థ ఏ విధంగా ఉంటుందంటే, నీకు ఎవరైనా రోడ్ మీద పడి ఒక వ్యక్తి బాధపడుతుంటే ఏదైనా ఫీడ్స్ కానివ్వండి, ఏమైనా జ్వరంతో కానీ, ఏమైనా కత్తిపోట్లు కానివ్వండి, ఆ సమయంలో నీకు ఫస్ట్ ఎయిడ్ వస్తే నువ్వు చేసుకో, డాక్టర్ అయ్యే అవసరం లేదు. అది మన మానవత దృక్పథంతో ఆయనకు సేవ చేయడం తప్పులేదు. అలా నాకు చాలా జరిగాయి సంఘటనలు. నేను సీరియస్ వాళ్ళను కూడా చాలా ట్రీట్మెంట్ చేసుకొని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే సమయాలు కూడా వచ్చినాయి, కానీ భయపడలేను. నాకు వస్తుంది, నేను చేశాను, బతికాడు కదా, సావలేదు కదా అని చాలా వాదించాను. ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నారా ప్రాక్టీస్? ప్రాక్టీసు 2011లో మానేశాను. కానీ ఇప్పటికీ నాకు దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
పెద్ద పెద్ద నాయకులు పొలిటీషియన్స్ ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబంలో దాదాపు హాస్పిటల్ వెళ్ళి వచ్చినాక దాదాపు పెద్దవాళ్ళు నాతోటే సలహా తీసుకుంటారు. హాస్పిటల్ వెళ్ళాం కూడా తగ్గలేదు, డాక్టర్ గారు ఏమైనా ఇస్తారని ఇప్పటికి సలహా తీసుకునే ఉంటారు, వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు కదా. సెకండ్ ఒపీనియన్. సెకండ్ ఒపీనియన్ సేవ ప్రకారం. బాగుంది. మరి డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ మీరు సడన్గా యాక్టర్ ఎలా అయ్యారు? అంటే యాక్టర్ అంటే ఏ విధంగా ఉందంటే, నాకు కొన్ని ప్రాజెక్టులు చేశారు కదా మీరు? చేశాను. దాదాపు నాకు నేను 10th క్లాస్ నుంచే స్కూల్లో ప్రోగ్రామ్స్ చాలా చేసేటోడు. ఇప్పుడు ఈ రోజుల్లో హిందూ ముస్లిం అది ఇది అంటున్నారు కదా, మేము చిన్నప్పుడు గణేష్ విగ్రహం ముంగట మేము వేషాలు వేసుకుంటుంటాం. నేను చాలాసార్లు రాముడు వేషం వేశాను, వీధి నాటకాలు చాలాసార్లు వేసుకున్నాను. అప్పుడు మేమే మా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా కలిసి గణేష్ని కూర్చోబెట్టడము, ఒక్క పొద్దులో ఉండడము, స్వీట్ అది ఫ్రూట్స్ కలిసి తినడము, నైట్లు అక్కడనే పడుకోవడం, అలా నాటకాలు అప్పుడు పనిచేసాను. కానీ నేను దాదాపు నాకు నాజర్ గారు ఉన్నారు కదా, నాజర్ గారి డూప్ పాత్రలు చాలా మంది ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ నా దగ్గర వచ్చి చేయమన్నారు చాలాసార్లు. నేను దాదాపు ఒక సంజయ్ దత్ గారి మూవీలో కూడా ఒక 3 రోజులు షూట్ చేశాను. కానీ నా దురదృష్టం ఆ సమయంలో నేను బిజీ ఉన్నాను, నాకు ఢిల్లీ ధర్నా అది కూడా పోయేది. ఒకటి గోపిచంద్ గారి మూవీలో కూడా అవకాశం వచ్చింది, దాంట్లో తాలిబాన్ కోసం నేను దాదాపు దాంట్లో కూడా వన్ డే యాక్ట్ చేశాను. దాని తర్వాత ఉద్యమం అని ఢిల్లీకి పోవడం, అట్లా ఆ విధంగా ఆ మూవీ పోయింది. కానీ ప్రస్తుతానికి ఒక రెండు మూవీలు చేస్తున్నాను. ప్రొడ్యూసర్గా కూడా 2-3 మూవీస్ చేసినట్టున్నారు. ప్రస్తుతం రన్నింగ్లో ఏదో ఉన్నట్టుంది. రన్నింగ్లో ఒక 2 ప్రాజెక్ట్. ఏ మూవీ? ఒక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగానే చేశారా? మనస్ఫూర్తిగా చేశాను. ఆ మూవీలో నేను నాతోటి ఉన్న ఎంతమంది ఆర్టిస్టులు కానివ్వండి, మళ్ళా మొత్తం అంటే ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే ప్రొడ్యూసర్ ఏ విధంగా ఉండాలని చూపెట్టాను. కానీ నా దురదృష్టం ఏముందంటే ఫైనల్ స్టేజ్లో ఉంది, క్లైమాక్స్లో ఉంది, 3 days షూట్ ఉంది. దాంట్లో మా డైరెక్టర్ గారు సడన్లీ కొంచెం ఆరోగ్యం బాగలేక చనిపోవడం జరిగింది. అందుకే ఆ మూవీ కొంచెం బ్రేక్ అయింది. కానీ ఆ మూవీ చాలా బ్రహ్మాండంగా ఉంది. మొన్న పుల్వామా దాడి ఏదో అయితే జరిగింది కదా, దాన్ని బేస్ చేసుకుని స్టోరీ ముందే మేము చేశాం. ఇప్పుడు ఏదో ఒక మూవీ స్టార్ట్ చేస్తున్నట్టున్నారు, ఏదో హైదరాబాద్ టు గోవా అనేదో కామెడీ మూవీ స్టార్ట్ చేద్దామని ఆలోచనలు ఉన్నారు. దాంట్లో నా ఆలోచన ఏమంటే మీరు కూడా మెయిన్ రోల్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా హైదరాబాద్ టు గోవా చాలా టైటిల్ ఇప్పుడే చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. త్వరలో స్టార్ట్ అయితే ఫుల్ ఫన్నీ కామెడీ ఉంటుంది. రాజకీయం ఇన్ని చేసుకుంటే మళ్ళీ రాజకీయంలో కూడా ఉన్నారు మీరు. రాజకీయం అంటే నేను ఒక తెలంగాణ ఉద్యమకారిని. ఓకే. అంటే ఇక్కడ ఉద్యమాలకు వచ్చేసరికి మా తాత మహారాష్ట్రలో అప్పుడు నిజాం కాలం. మహారాష్ట్ర అంటారు మీద యాక్చువల్గా నేటివ్ ప్లేస్ నెగిటివ్ తెలంగాణనే. కానీ ఎప్పుడైతే మనకు స్వాతంత్రం రాకముందే ఇది దక్కన్ ఉండేది కదా, అప్పుడు ఒకటే స్టేట్. అయితే ఆ టైంలో మా తాత పోలీస్ పటేల్గా ఉండే మహారాష్ట్రలో. అయితే అప్పుడు నిజాం నవాబు ఫోర్స్లో ఉంటూ నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణకు వలస రావడం జరిగింది. అయితే ఇక అప్పటి నుంచి మా తాత ఏ విధంగా అయితే ఉద్యమంలో ఉన్నాడో అదే ఉద్యమానికి నేను కూడా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాను. ఈరోజు తెలంగాణ రావడానికి, కేసీఆర్ని ఇంటికి పంపడానికి ముఖ్యమైన భూమిక అంటే కూడా నడుస్తుంది. కేసీఆర్ని ఇంటికి పంపించడానికి అయితే ముఖ్యమైన భూమిక నాది ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా ఉన్నట్టున్నారు బాగా. ఏదో బతుకు తెరువు చేయాలి కదా. బతుకు తెరువు అంటే భూదందాలు చేసినప్పుడు నాకు తెలిసి కబ్జాలు కూడా చేస్తారు. నేను కబ్జాలు చేసేటోళ్ళు వీపు పలగొడతాను. ఏమో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఆదిలాబాద్ ఏరియాలో అక్కడక్కడ దౌర్జన్యంగా బెదిరించి అక్కడ టెంట్లు వేసి భూదందాలు చేశారు, భూ కబ్జాలు చేశారని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. నిజం చెప్పండి. నిజంగా చెప్తాను. నా చరిత్ర ఎట్లా ఉందంటే, చరిత్ర వద్దు నాకు, చరిత్ర ఇస్లాముద్దీన్ గారు, డాక్టర్ ఇస్లాముద్దీన్ గారు ప్లీజ్, నాకు చరిత్రలు వద్దు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా నాకు ఆన్సర్ కావాలి.
మీరు భూ కబ్జాలు చేశారా లేదా? చేయలేదు. మీకు ప్రూఫ్ చూపిస్తే, తెలంగాణ ప్రూఫ్ చూపిస్తే, ప్రూఫ్ ఒకవేళ చూపెడితే నేను దేనికైనా సిద్ధం, దేనికైనా సిద్ధం. వింటున్నారు కదా, దేనికైనా సిద్ధం అన్నారు. దేనికైనా మీకు ప్రూఫ్స్తో పాటు ఇంకొక ఇంటర్వ్యూలో మొత్తం ఈయన చేసిన భూదందాలు భూ కబ్జాలు బయట పెట్టకపోతే చూడండి, ఖచ్చితంగా, అది ఇంకో ఎపిసోడ్లో తప్పకుండా బయట పెడతా. ఖచ్చితంగా పెట్టండి. కానీ ఇక్కడ ఏమంటే నయీం ఆసుంటోడిని నేను ఆదిలాబాద్ నుంచి ఇప్పటికీ టీ తీసుకోండి. దాదాపు నయీం చనిపోయి 2 రోజులు అయింది కదా. ఉమ్. ఆదిలాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నయీంది ఒక స్కార్పియో ఇప్పటికీ పొల్యూషన్లో ఉంటుంది. ఓకే. కానీ నాది ఎట్లా ఉందంటే, మనస్తత్వం ఎట్లా ఉందంటే, ఎవరైనా వచ్చి నాకు ఏదైనా అడిగితే ఆయన బాధలు ఉన్నప్పుడు దాదాపు చెయ్యను. ఎందుకు చెయ్యనంటే, ఆడి కాళ్ళ మీద వాడు నిలబడాలా, ఆయనే చేసుకోవాలని నాది ప్రెషర్ బాగుంటుంది. కానీ బాగా ఇబ్బందులు ఉన్నాడు, ఆయన కూడా చెయ్యలేడు అని అనిపిస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. వాళ్ళకి న్యాయం చేస్తానంటారు. ఖచ్చితంగా చేస్తాను నేను. పోనీ ఎవరైనా కబ్జా చేస్తే వాళ్ళకి మీరు నిలబడి వర్క్ చేసి వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చారా? వాళ్ళు న్యాయంగా నా దగ్గర వచ్చినప్పుడు వాడు ఎంత పెద్దోడో అయినా ఉన్నా న్యాయపరంగా సలహా ఇస్తాను. ఒకవేళ వాడు వినకపోతే ఖచ్చితంగా విఫలపడతాను నేను. చాలా పోలీస్ కేసులు కూడా మీ మీద ఉన్నాయని కూడా ఇన్ఫర్మేషన్. ఉద్యమాల్లో పర్సనల్గా ఉద్యమం పరంగా ఉన్నాయా, లేదంటే డైరెక్ట్ అయినా రౌడీ షీట్ ఏమైనా ఉందా? రౌడ్ అలాంటి ఏం లేదండి. ఉద్యమ పరంగా దాదాపు 150 దగ్గర ఉంటాయి. ఎంత? 150. 150. 150. ఓ మై గాడ్, ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయా? అయిపోయినాయి ఉద్యమ కేసులు కదా. ఉద్యమ కేసులు అయిపోయినాయి. కానీ అంటే ఈ రౌడీ షీట్ కేసులు కూడా దాంట్లో కొట్టేశారేమో, కల్పించారేమో. రౌడీ షీట్ లేదు, రౌడీ షీట్ లేదు. అంత రౌడీజం ఏం చేయలేదు కదా మనం. రౌడీజం చేయలేదా? కానీ కేసీఆర్ ఇంకొకసారి వస్తే రౌడీజం కానీ అన్ని కేసులు పెడుతుంది. కానీ ఒక్క కేసు మిగిలి ఉంది. మీరు ఇందాక అన్నారు కదా, కబ్జాలు చేశారా అని. ఎలా అన్నారు? కబ్జాలు చేశారా అని. కేసీఆర్ నా మీద ఇక్కడనే ఎమ్మెల్యే కాలనీలో ఒక ఎమ్మెల్యే బిల్డింగ్ కబ్జా చేసిండని నా మీద కేసులు పెట్టాడు. ఇప్పుడు నిప్పుంటేనే కదా పొగొచ్చేది. మీరు ఏదో ఏలు పెట్టి కెలుకుంటారు ఆ బిల్డింగ్ని, అందుకే కదా కేసు పెట్టుంటారు. ఊరికే ఎందుకు పెడతారు చెప్పండి? అయితే అక్కడ ఏం జరిగిందంటే, నేను ఉద్యమంగా పోతాను కదా, ఈయన వీక్ పాయింట్ ఏముంది, అది ఉంది, ఇది ఉందని చూసేసి ఎవరైతే నాకు లీజ్కి ఇచ్చారు కదా ఆమెతోటి కాకుండా వాళ్ళ పిల్లలతోటి నా మీద కేసులు పెట్టించి ప్లాన్ చేశారు. కానీ అది తిరగబడ్డది. నేను పోలీసు వాళ్ళను, నేషనల్ హ్యూమన్ రైట్స్, నేషనల్ కమిషన్, హై కోర్టులు అన్ని కేసులు పెడితే ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు తిరుగుతున్నారు. కానీ నేను తిరుగుతలేను. నేను న్యాయంగా ఉంటా. మేనేజ్ చేశారు. మేనేజ్ ఎక్కడ? టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేనేజ్ ఎక్కడండి? డబ్బు ఏమండి? ఒకటి ఇస్లాముద్దీన్ గారు ఒకటి చెప్తా. చెప్పండి. నాకు తెలిసి మన భారతదేశంలో ఎంత పెద్ద ఘోరాలు నేరాలు చేసి, ఎంత పెద్ద బ్యాంకుల్లో ఎంత ఎక్కువ మొత్తం స్కామ్ చేసి ఉన్న వాళ్ళు సెటిల్ అయిపోతుంటారు. జేబు కొట్టి ఆకలేసి హోటల్లో బన్ను దొంగతనం చేస్తాడు జరా, వాడి మీద కేసు బుక్ చేస్తారు. ఆకలికి బన్ను దొంగతనం చేసినప్పుడు కేసు బుక్ చేస్తారు. కొన్ని వందల వేల కోట్లు స్కామ్ చేసి ప్రజల సొమ్ము దోచేసుకున్న వాళ్ళు మాత్రం దర్జాగా ఇతర దేశాలు వెళ్ళిపోయి బతుకుతున్నారు. మన భారతదేశంలో ఎంత పెద్ద స్కాము, ఎంత పెద్ద ఇది చేస్తే. మన చట్టాలు చాలా బాగున్నాయి. కానీ మన దగ్గర ఏముందంటే, మన చట్టాలను దుర్వినియోగం బాగా చేస్తారు. లేనోళ్ళు లోపల పోతారు. చట్టాలంటే గుర్తొచ్చింది, మిమ్మల్ని గనక ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు 24 గంటలు మిమ్మల్ని సీఎం చేస్తే మీరేం చేస్తారు చెప్పండి? 24 గంటలు సీఎం నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఎన్ని పథకాలు, ఉచిత పథకాలు, జీవోలు అవి అన్నీ ఉన్నాయి కదా, మొదట అన్ని క్యాన్సిల్ చేసేస్తాను. ఉచిత పథకాలని క్యాన్సిల్ చేస్తారు? అన్ని క్యాన్సిల్. గుడ్. ఫస్ట్ కూర్చున్న వెంటనే ఫస్ట్ సంతకం అదే. నెక్స్ట్ ఉచిత పథకాలు అన్ని క్యాన్సిల్ చేసి ఓన్లీ విద్య వైద్యమే ఉచితంగా ఇస్తాం. ఓకే, గుడ్, వెరీ గుడ్. విద్య కానీ సీఎం దాకా పోయే స్థితి మనది లేదు ప్రస్తుతానికి. ఏ పొట్టలో ఏ పాముందో ఎవ్వరికీ తెలియదు. పక్క పేజీలో ఏముందో తెలియని పుస్తకం లాంటిదే
జీవితం. ఎవరైనా ఎప్పుడైనా మోడీ ఏ స్థాయి నుంచి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు? ఆయన ఎప్పుడైనా ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఊహించుంటారా? ఊహించుంటారు కదా! అలాగే కేసీఆర్ గారు ఊహించుంటారా? మన రేవంత్ రెడ్డి గారు ఊహించుంటారా? ఆశతో వర్క్ చేశారు. వాళ్ళ టైం కలిసొచ్చి అయ్యారు. అలాగే ఏమో చెప్పలేం. గుర్రం ఎగరనువచ్చు అంటారు. రేపటి రోజున మీరు రేపటి రోజున మీరు ఒక్కరోజు సీఎం కాదు, 5 సంవత్సరాలు సీఎం అవుతారేమో. త్వరలో మీకు ఒక గవర్నమెంట్లో ఒక మంచి ఉన్నత పదవి లభిస్తుంది అని కూడా మాకు వచ్చిన సమాచారం. అంతవరకు నిజం అది. రావాలా, ఎప్పుడూ రావాలా, కానీ నేను తీసుకోను. వై? తీసుకోను. ఎందుకంటే నాకు కొంచెం కొన్ని లక్ష్యాలు ఉన్నాయి మన దేశంలో. ఇప్పుడు లక్ష్యాలు ఏ పార్టీ ఖాండువా కప్పుకొని ఇప్పుడు మనకి అధికారం ఉన్నప్పుడే కదా మన లక్ష్యాలకి ఈజీ అవుతాయి. అయితే ఇప్పుడు రాజకీయం ఎట్లా ఉందంటే, ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్కు ఫేవర్గా వర్క్ చేశాం. నేను కాంగ్రెస్ ఖాండువా వేసుకుంటే కాంగ్రెస్ మాటలే వినాలి. అది నాతోటి కాదు అది. ఎందుకంటే నేను ఒక ఉద్యమకారిని. ఒకవేళ కాంగ్రెస్లో తప్పు జరిగితే నిలదీసే బాధ్యత నాకుంది. అదే పార్టీలో ఉంటూ మనము నిలదీయలేము. అందుకే ఆ పదులు వద్దు. నాకు ఏముందంటే, రాజ్యాంగంలో ఏముంది, రాజ్యాంగపరమైన విషయాలు ఏమున్నాయి, మన దేశంలో 1950 తర్వాత రాజ్యాంగంని దుర్వినియోగం ఏ విధంగా చేశారు. ఇప్పుడు సపోజ్ నేను ఒక ముస్లింని, కానీ నేనేమంటున్నా అంటే నేను సెక్యులర్ ముస్లిం. ఇండియాలో ఉన్న గుళ్ళకి పోతా, చర్చికి పోతా, మస్జిద్కి పోతా, దర్గాకి పోతా. ప్రతి ప్రార్థనా స్థలంలో ఎవరన్నా మర్యాద పూర్వంగా పిలిస్తే దేవుడు ఒక్కడే, ఖచ్చితంగా వెళ్తాను. ఎవరు ఏమన్నా వెళ్తాను. కానీ ఇక్కడ కొంత రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఉన్నారు కదా, కొన్ని తప్పులు చేశారు. ఏ విధంగా అయితే మైనారిటీస్ విషయంలో చాలా పెద్ద పొరపాటు చేశారు. దానికోసం నేను పోరాటం చేస్తున్నా. ఆ పోరాటం ఇప్పుడు దాదాపు 1 year లోపలనే కన్యాకుమారి టు కాశ్మీర్ రథయాత్ర అని పెడుతున్నా. ఒకవేళ రాజకీయ దిశగా ఏదైనా పదవి తీసుకొని చేస్తే నేను అది చెయ్యలేను. నేను ఒక్కనే రథయాత్ర చేస్తే దేశంలో ఉన్న మైనారిటీస్ కొన్ని కోట్ల మందికి లాభం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జైన్స్, బౌద్ధిస్టు, సిక్కులు, ఇదంతా మైనారిటీస్ కిందకి వస్తారు. మైనారిటీస్కి దేశంలో చాలా అన్యాయం జరిగింది. దాంట్లో మన సిక్కులు, మళ్ళీ బౌద్ధిస్టులు, వాళ్ళకు మళ్ళీ ఏదైతే తీసేశారో అది రిటర్న్ ఇచ్చేశారు. మిగిలింది క్రిస్టియన్, ముస్లిమ్స్, జైన్స్. వీళ్ళ కోసం నేను పోరాటం చేస్తున్నా. మీ లాంటి వాళ్ళది ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా ఆ పోరాటం చేసి వీళ్ళకి ఏ విధంగా రిటర్న్ ఇచ్చారు అది కూడా నేను రిటర్న్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. గుడ్ గుడ్. మీ పోరాటం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్. ప్రతి మనిషి జీవితంలోనూ ఎంతో ఆనందమైన సంఘటనలు ఉంటాయి, ఎంతో దుఃఖమైన సంఘటనలు ఉంటాయి. ముందు ఫస్ట్ ఆనందం గురించి మాట్లాడుకుందాం. బాగా ఆనందపడిన రోజులేంటి మీరు? బాగా ఎక్కువ ఆనందపడిన విషయం ఏ విషయంలో? నాకు నా బిడ్డ పుట్టినప్పుడు. మీ కూతురు పుట్టినప్పుడు చాలా ఆనందపడ్డాను. ఏ రోజైతే MBBS లో అడుగు పెట్టింది కదా, ఆ రోజు చాలా ఆనందం. ఇప్పుడు MBBS అయిపోయిందా? ఓకే, ఆనందమైన విషయం బాగా చెప్పారు. అలాగే ప్రతి ఎవరు కాదన్నా అవునన్నా కానీ దుఃఖమైన సంఘటన కూడా కొన్ని ఉంటాయి. మిమ్మల్ని ఎప్పుడు బాగా బాధించిన విషయం ఏదైనా ఉందా మీ లైఫ్లో? బాధించే విషయం అంటే చెప్పలేనంత బాధ మనసులో. ఈ రోజు కూడా ఇక్కడ కూర్చున్నాను కానీ పైన నవ్వుతూ ఉంటాను కానీ లోపల చాలా బాధ ఉంటుంది. అవునా? జీవితం అట్లా అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ తెలుసుకోవచ్చా? పర్లేదు. నాది ఎట్లా ఉందంటే, నాకు నవ్వు అంటే చాలా ఇష్టం, నాతోటి నవ్వేటోళ్ళు అంటే చాలా ఇష్టం. కానీ నేను పైన నవ్వుతూనే ఉంటాను కానీ మనసులో చాలా బాధ. అది దాదాపు 19 సంవత్సరాలు. ఓ మై గాడ్. 19 సంవత్సరాల నుంచి బాధ. అది బాధ చిన్న బాధగా జీవితం. దేవుడు సారీ తెలుసుకోవచ్చు అడుగుతాను. దేవుడు నిజంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్షిస్తాడని చెప్తారు.
కానీ నేను తెలిసినప్పటి నుంచి ఎలాంటి తప్పు చేయకుండా నాకు శిక్షించాడు. నాకు మ్యారేజ్ అయిన వితిన్ 7 సంవత్సరాల లోపలనే యాక్సిడెంట్ జరిగింది. ఓ గాడ్. యాక్సిడెంట్ మా మిస్సెస్కి. నా మిస్సెస్ పిల్లలు ఉన్నారు 2. మీరు లేరా స్పాట్లో? ఆ సమయంలో ఎట్లా ఉందంటే నేను అప్పుడే అడుగు పెడుతున్నాను బిజినెస్ వైపు. అయితే నాకు ఆలోచన ఏముందంటే ఆదిలాబాద్ వెనుకబడిన జిల్లా, ఆదిలాబాద్లో ఏదో చేద్దామని ఆలోచన ఉండి ఇక్కడ మన మోడల్ హౌస్లో డాక్టర్ లక్ష్మణ్ శైలజ గారు అని ఉంటారు, హెర్బల్ ఆస్ట్రేలియన్ హెర్బల్ అని ఉంటుంది. మేము కలిసి అక్కడ భూములు కొని దాంట్లో హెర్బల్ ప్లాంట్ వేద్దామని మేము ఆలోచనలో ఈరోజు మేము సడన్లీ ఫోన్ చేశారు. ఇక వాళ్ళకు నేను కారు దించేసి వదిలేసి వాళ్ళు బస్కి వెళ్తే మధ్యలో ఒక విలేజ్లో వీళ్ళు దిగినాక లారీ వచ్చి పడ్డది. లారీ పడితే బాబు ఏమో స్పాట్లో చనిపోయాడు. ఓ మై గాడ్. ఏజ్ బాబుకి? బాబుకి అప్పుడు 3 సంవత్సరాలు. మా ఆమెకేమో స్నానం గడిపోయింది. ఇక ప్రాణం ఇంతే ఉంటుంది, ప్రాణం. ఓ మై గాడ్. ఇప్పటికీ డాక్టర్స్ అయితే ఏమన్నారంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అన్నారు. దేవుడు ఇచ్చిన ప్రాణం ఉంది, ఆయన ఎప్పుడు తీసుకుపోతాడో తెలియదు, మనమైతే చేద్దాం. 19 సంవత్సరాలు అయింది, స్టిల్ హ్యాపీగా ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది. ఆ బాధ అనేది అది 19 సంవత్సరాలు నాకు ఇప్పటికీ ఆ భుజం దొరకలేదు. నా మనసులో ఉన్న మొత్తం చెప్పడానికి ఇప్పటిదాకా అయితే దొరకలేదు. దేవుడు ఏం చేస్తాడు చూద్దాం. జరుగుతుంది ప్రతి మనిషికి ఒకటి. ఇప్పుడు మీరే చూసుకుంటున్నారు. ఆవిడ అలా అవ్వడం దురదృష్టకరం, దాంట్లో డౌట్ లేదు. ఆవిడికి మీరు దొరకడం ఆమె అదృష్టం. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు మీరు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు కదా. అది కాదు, నేను ఒక ఉద్యమకారిని. నేను నా అలవాటు ఎట్లా ఉందంటే నేను కళ్ళు పెట్టి చూడాలని నా అలవాటు. ఎవరైనా మనకు వేలెత్తి చూపెట్టదు. ఒకవేళ నేను తప్పు చేసి ఏమైనా చేసి ఉంటే నా మీద 100 వేలు వస్తుంది. కానీ ఒక ఉద్యమకారిగా నా లక్ష్యం ఒకటే. మా పాప పుట్టక ముందు కడుపులో ఉన్నప్పటి నుంచి ఆమె డాక్టర్ అవ్వాలని లక్ష్యం. ఇప్పుడు మా పాప MBBS అయిపోయింది, ఇప్పుడు PG కోసం ప్రిపేర్ అవుతుంది. ఆ దేవుడి దయ వలన అందరి ఆశీర్వాదం ఉన్న డాక్టర్ అయిపోయింది. నా లక్ష్యం పూర్తయింది. అంటే అంటారు కదా, ఏదైనా సాధించాలంటే ఏదైనా పోగొట్టం. లక్ష్యం పూర్తయింది, బాగుంది. కానీ ఇలా అడుగుతుంటే నేను ఇలా అడుగుతున్నాను అనుకోండి, డబ్బు సంపాదించడం కోసం పాప అనే డాక్టర్ చేశారా మీరు? కనీసం అట్లీస్ట్ కొంతమంది పేదలకి సేవ చేయాలని చేయించారా? నిజం చెప్పండి. దాదాపు నాకు లక్ష్యం ఏముందంటే ఆడపిల్లల్ని చదివి, అది ఎవరైతే షెడ్యూల్డ్ ట్రైబ్స్, ముస్లిమ్స్, పసిపిల్లలు, ముస్లిమ్స్ చాలా టాపర్స్ ఉన్న విద్యార్థులు 10th తర్వాత చదువుకోలేరు. మగపిల్లల్ని ఎవరైనా చదివిస్తారు. ఆడపిల్లలు ఎవరైతే టాపర్స్ ఉంటారు కదా, వాళ్ళకు నేను చేసేది చెప్పను. ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు వాళ్ళే బయటికి వస్తారు. నేను ఒక అమ్మాయిని ఈరోజు చదివించిన అమ్మాయి US ఉంటారు. ఆ అమ్మాయి ఏం చేస్తున్నా అనేది ఏదో ఒక రోజు చెప్తారు. ఇప్పుడు కాదు, అది సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. ఎందుకంటే ఏదైతే దానం చేసిన మనం చూపెట్టదు. అయితే నేను ఏం చేస్తున్నది అప్పుడు తెలుసు. మంచి విషయాలు చెప్పారు. అలాగే యూత్కి మీరేమన్నా ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు యూత్కి సలహా ఇచ్చిన పాటించినా పాటించకపోయినా మన బాధ్యత మంది. ఫస్ట్ ఒకటి చేస్తే అన్ని బాధ్యతలు వచ్చేస్తాయి. మర్యాద. 2000 తర్వాత 2010, 2001, 2000 అప్పటి నుంచి మర్యాద అనేది పోయింది. ఆ మర్యాద వచ్చేస్తే అన్ని వచ్చేస్తాయి. పెద్దవాళ్ళని గౌరవించడం. ఇప్పుడు మనము బైక్ మీద పోయినా, సైకిల్ మీద పోయినా, నడుచుకుంటూ పోయినా, పక్కనే మన టీచర్స్ ఎవరైనా వెళ్తే తలకాయ కింద పెట్టి పోతుంటేవి. సైకిల్ మీద పోయి సైకిల్ దిగేసి నడుచుకుంటూ పోతుంటేవి. ఇప్పుడు ఉందా?
ఇప్పుడు వాళ్ళు టీచర్లు వాళ్ళ విద్యార్థులు కలిసి దమ్ము కొడుతున్నారు. ఆ మర్యాదని నేర్చుకుంటే అన్నీ వచ్చేస్తాయి. తల్లిదండ్రుల మీద మర్యాద లేదు, అక్క చెల్లెల మీద మర్యాద లేదు, ఆ మహిళల పక్షాన ఆ మర్యాద లేదు. ముఖ్యంగా నేనేం చేస్తున్నంటే, ఇంట్లో తల్లిదండ్రులు ఆడపిల్లల మీద నిఘా బాగా పెడతారు. కానీ నేను ఇచ్చే సలహా తల్లిదండ్రులకు, ఆడపిల్లల మీద కాకుండా మగ పిల్లల మీద మీరు నిఘా పెట్టండి. నీ ఇంట్లో ఉన్న పిల్లోడు బాగుపడితే బయట ఉన్న మగ పిల్లలు అందరూ బాగుపడతారు కదా. ఎగ్జాక్ట్. మనం ఆడపిల్లలకు బాగా నేర్పిస్తాం, మగ పిల్లల్ని వదిలేస్తాం, వాడు బయట పోయి ఏమని చేసుకొని. కానీ మనం మగ పిల్లలు బాగుంటే ఆ బయట అందరు ఆడపిల్లలు సేమ్ మన మగ పిల్లోడు బయట బాగుంటే పక్కింటి ఆడపిల్ల బాగుంటుంది. అంతే కదా. అంతే కదా. ముఖ్యంగా ఏమైందంటే, నేను చూస్తూనే ఉన్నా, గంజాయి కల్చర్ చాలా పెరిగింది అవును. యువకుల దాదాపు 7th తర్వాత కొన్ని స్కూళ్ళ ముంగట చాక్లెట్ల రూపంలో గంజాయి పిల్లలకి అలవాటు చేసేస్తారు. అది ముఖ్యంగా మన తల్లిదండ్రులు చిన్నపిల్లల నుంచే మీరు పిల్లల మీద ఒకటి నిఘా పెట్టండి, గౌరవం చూడాలా. ఆ పిల్లలు ఇంటికి వచ్చినా ఏమైనా మత్తులో ఉంటున్నారా, నిద్ర ఎక్కువ పోతున్నారా, ఆ టైపు తల్లిదండ్రులు నిఘా పెట్టడం చాలా అవసరం. ఇప్పుడు మన దగ్గర గంజాయి వ్యవస్థ ఏదైతే ఉంది కదా, సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ చాలా కట్టుబడైంది. అయినా కూడా జరుగుతుంది. దాంట్లో తల్లిదండ్రుల పాత్ర, తెలంగాణలో ఉన్న యువకుల పాత్ర ముఖ్యమైన పాత్ర. అదే నీకు ఎక్కడైనా గంజాయి వాసన వచ్చినా, నువ్వు తాగింది చూసింది, ఇమీడియట్లీ నువ్వు 100 ఫోన్ చేయి. నువ్వు ఒక సమాజానికి సేవ చేసినట్లయితావు కదా, ఆ గంజాయిని అరికట్టినట్టు అవుతావు కదా. అది ఎవరైనా ఉండనండి, పెద్దోడు ఉండని చిన్నోడు ఉండని, మీరు 100 ఫోన్ చేయండి. మన దగ్గర ముఖ్యంగా నిజం చెప్పాలంటే, ఒక ఉద్యమకారి చెప్తున్నాను, కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ కల్చర్, గంజాయి కల్చర్, ఫామ్ హౌస్ కల్చర్ తీసుకొచ్చిన కేటీఆర్. ఈవెన్ కేటీఆర్ మహిళల గురించి మాట్లాడదు, కానీ తెలంగాణలో ఉన్న మహిళలకు కిట్టి పార్టీలు ఎక్కువ శాతం పెరిగిందంటే కేటీఆర్ వారేదొకటి. మీకు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎగ్జిట్ దిగినా వాళ్ళ ఫామ్ హౌస్ ఉంటుంది, అక్కడ కిట్టి పార్టీలు. ఆ విధంగా తెలంగాణ సర్వనాశనం చేసిన ఈ కుటుంబమే. కానీ ఇప్పుడు ప్రభుత్వం రాజకీయంగా మాట్లాడదు, కానీ నేను చెప్తున్నా, ఇప్పుడు ప్రభుత్వం రాజకీయ చర్చ కాదు మంది, దాన్ని పక్కన పెట్టేద్దాము, తర్వాత చూద్దాం. ముందు నేను యూత్కు అదే, గంజాయి, డ్రగ్స్, పెద్దవాళ్ళని గౌరవించండి, తల్లిదండ్రులు గౌరవించండి, మంచి చదువుకోండి, భవిష్యత్తు బాగుంటుంది. ఇది నాకు రాదని చెప్పకండి, చేస్తూ ఉండండి. ఒకసారి తప్పు జరుగుతుంది, 2 సార్లు తప్పు జరిగితే 3వ సారి వచ్చేస్తుంది. నా ప్రయత్నం అయితే మానకూడదు, ప్రయత్నం మానకూడదు, ప్రయత్నిస్తూనే ఉండాలి. ప్రయత్నిస్తూ ఉంటే అదే దారి దొరుకుతుంది, మనం అదే దారిలో వెళ్ళిపోతూ ఉంటాం. ఇది అయిపోయింది అని అనుకోవద్దు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఓకే అండి, డాక్టర్ ఇస్లాముద్దీన్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. చూసారా ప్రేక్షకులు, చాలామంది ఎంత ప్రయత్నించినా ఎదగట్లేదు అని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. ఈయన ఏ రంగంలో ఉన్నా ఆ రంగం అంతు చూసి, ఆ రంగంలో సక్సెస్ చూసి ప్రతి రంగం ఇంకొక రంగానికి ఎంటర్ అవుతుంటారు. ఈయన దాదాపుగా ఎన్ని చెప్పా కదా, ఒక 6 డజన్ ఉన్నాయి, ఇంకా తెలియని ఎన్ని ఉన్నాయో తెలియదు. ప్రతి దాంట్లోనూ సక్సెస్ఫుల్ పర్సన్. అంటే ఇప్పుడు చెప్పింది ఏంటి, ప్రతి మనిషి క్రమశిక్షణతో చక్కగా ప్రయత్నిస్తే మనిషి సాధించలేనిది ఏదీ లేదు. చంద్రమండలానికే వెళ్ళి జెండా పాతి వచ్చారు, కాబట్టి ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఇటువంటి పర్సన్స్ని చూసి యూత్ మీరు నేర్చుకొని మీరు కూడా సక్సెస్ బాటలో ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. చాలా ధన్యవాదాలు. నేను బాధపడ్డాను, ఏడ్చాను, కానీ నాకు భుజం దొరకల. ఎప్పుడు దొరుకుతుందో చూద్దాం, వేచి చూస్తున్నాను. ఇప్పుడు బాధ చెప్పడానికి 19 సంవత్సరాల బాధ చెప్పలేను కదా. లేదండి, అది చెప్పలేము. బాధ అనొచ్చు, తీయటి బాధ అనొచ్చు, ఏది ఏమైనా కానీ మన చేతుల్లో ఏముండవు. నా కళ్ళారా నీళ్ళు తెచ్చారు.
బాగా సారీ తర్వాత. మిమ్మల్ని పర్లేదు, పర్లేదు. రావాలండి అప్పుడు. మళ్ళీ రావాలండి అన్ని అప్పుడు. గుర్తు తెచ్చి బాధ పెట్టినందుకు పర్లేదు పర్లేదు రావాలి. మనస్ఫూర్తిగా క్షమించమని కాదు అడుగుతున్నాను. కాదు మనస్ఫూర్తిగా, అందుకే నేను టైటిల్ మనస్ఫూర్తిగా పెట్టాను నా ఓ సినిమాకు. ఒకటే వచ్చేసారా? ప్రతి ఒక్కడు మనస్ఫూర్తిగా అంటారు కదా, యా, యా. అందుకు మీరు కూడా అన్నారు మనస్ఫూర్తిగా. అనుకోకుండా వచ్చేసింది. మీరు మా కోసం ప్రేయర్ చేయండి, మీరు మాకు హెల్ప్ చేయండి, మా మనస్ఫూర్తిగా మూవీ కూడా తప్పకుండా తొందరగా తప్పకుండా థియేటర్లో రావాలని. నా వల్ల ఏదైతే అవద్దో అది తప్పకుండా చేస్తాను. ఓకే అండి, దాంట్లో థాంక్యూ, no doubt. థాంక్యూ, ఉంటానండి. ధన్యవాదాలు. నమస్తే అండి.